మొన్నటి కరోనా విలయాన్ని మరవక ముందే ప్రపంచంపై వైరస్లు మళ్లీ విరుచుకుపడుతూ ప్రజలను భయపెడుతున్నాయి. వైద్య రంగానికి సవాల్ విసురుతున్నాయి. మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వాతావరణంలో మార్పులు కారణం ఏదైనా కావచ్చు, కానీ రకరకాల వైరస్లు చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక వైరస్ భారత్లో మళ్లీ గందరగోళ పరిస్థితులకు కారణమైంది. ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన ప్రాణాంతక మంకీ పాక్స్ మరోసారి ఇండియాలోకి ఎంటర్ అయింది. యూఏఈ నుండి కేరళకు తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు మంకీ పాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పుడు ఈ వార్తే అందరిలోనూ దడ పుట్టిస్తోంది. కేరళలో మళ్లీ మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవల యూఏఈ నుండి కేరళకు తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు మంకీ పాక్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందిన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్లో కేరళలో కొన్ని మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం వయనాడ్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి మొదట వ్యాధి సోకినట్లు తేలింది. కన్నూరుకు చెందిన రెండవ వ్యక్తికి తర్వాత పాజిటివ్ గా తేలింది. ఈ వ్యాధి గురించి నివేదికల నేపథ్యంలో రోగులతో సంబంధంలోకి వచ్చిన వారు ఏవైనా లక్షణాలు ఉన్నాయని పర్యవేక్షించి తదనుగుణంగా నివేదించాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. దీంతో కేరళలో అధికారులు అలర్ట్ అయ్యారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తులు ఎవరెవరిని కలిశారో వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. కరోనా తగ్గిందిలే అనుకునే లోపే వరుస వైరస్లు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా పలు దేశాలను వణికిస్తున్న నిఫా వైరస్, మంకీ పాక్స్ మన దేశంలోనూ హడలెత్తిస్తున్నాయి. ప్రధానంగా కేరళను ఆ రెండు వైరస్లు కలవరపెడుతున్నాయి. అలాగే ఈ వైరస్ వ్యాప్తితో కేరళతో పాటు సరిహద్దు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. భారతదేశంలో ఈ మధ్య కాలంలో మంకీ పాక్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇంకా మంకీ పాక్స్ లక్షణాల విషయానికి వస్తే జ్వరం, తలనొప్పి, వాపు, నడుము నొప్పి, కండరాల నొప్పి, అలసట కనిపిస్తాయి. స్మాల్ పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దులు, బొబ్బళ్లు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరం అంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మంకీ పాక్స్ వైరస్ ఒకరి నుంచి వేరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి సోకిన వ్యక్తి మరణించే అవకాశం ఉంది. అలాగే ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. అయితే ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. మంకీ పాక్స్ సోకిన 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. సాధారణంగా మంకీ పాక్స్ కోతులు, ఎలుకలు, ఉడతలు వంటి జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశాలు తక్కువే అయినా దీని వ్యాప్తి త్వరగా జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.